सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। క్రితం క్లాస్లో మనం ప్రశ్నోపనిషత్తు సారాంశం చూసాం. ఈరోజు మనం బృహదారణ్యకోపనిషత్తు 6 అధ్యాయాలుగా విభజన చేసి 6 క్లాసుల్లో మనం పూర్తి చేసుకోవడానికి ఈ రోజు నుంచి మనం బృహదారణ్యకోపనిషత్తు సారాంశం చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తు సారాంశం 6 క్లాసుల్లో 6 అధ్యాయాలుగా మనం పూర్తి చేసుకుందాం. ఉపనిషత్తులో ఆఖరిది అత్యంత ముఖ్యమైనది అయిన బృహదారణ్యకోపనిషత్తులో అడుగు పెడుతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఇది ఏ వేదానికి చెందినది? ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. ఈశావాస్యోపనిషత్తు కూడా ఈ వేదానికి చెందింది. ఈశావాస్యాన్ని మంత్రోపనిషత్ అని, బృహదారణ్యకాన్ని బ్రాహ్మణోపనిషత్ అని అంటారు. బ్రాహ్మణోపనిషత్ అయిన బృహదారణ్యకాన్ని మంత్రోపనిషత్ అయిన ఈశావాస్యానికి భాష్యం అని అంటారు. అంటే ఈశావాస్యానికి బృహదారణ్యకోపనిషత్తు వివరణ అన్నమాట. శుక్ల యజుర్వేదానికి చెందిన 2 శాఖలున్నాయి. అవి కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ. బృహదారణ్యకోపనిషత్తులో 2 శాఖల్లోనూ చిన్న చిన్న భేదాలు తప్పితే రెండిట్లోనూ మంత్రాలు ఒకటే. ఈ రెండిట్లో శంకరాచార్యుల వారు కాణ్వ శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తుకు భాష్యం రాస్తే, స్వామి విద్యారణ్యజీ మాధ్యందిన శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తుకు భాష్యం రాశారు. మనం శంకర భగవత్పాదులు రాసిన భాష్యం ఆధారంగా ఈ ఉపనిషత్తు నేర్చుకుంటాం. ఆ పేరు ఎలా వచ్చింది? ఒక కారణం, ఈ ఉపనిషత్తు సన్యాసులు అధ్యయనం చేస్తారు. వారు సమాజాన్ని వదిలి అరణ్యంలో నివసిస్తారు. అరణ్యే అధీయమనత్వాత్ అరణ్యకం. అరణ్యం అంటే అడవి, అధీయతే అంటే నేర్చుకుంటారు. అరణ్యం అంటే అక్షరాల అడవిలో ఉంటారని కాదు, సమాజానికి దూరంగా ఉండి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తారు. అందువల్ల అరణ్యకం అని పేరు వచ్చింది. బృహత్ అంటే చాలా పెద్దది అని అర్థం. ఈ ఉపనిషత్తు చాలా పెద్దది అని 2 కోణాల్లో చెప్పచ్చు. అది అన్నింటికన్నా చాలా పెద్ద ఉపనిషత్తు అవటమే కాక చాలా లోతైనది, చాలా గంభీరమైనది కూడా. ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో అన్ని ఉపనిషత్తులో ఉన్న అంశాలు ఉన్నాయి. తక్కిన వాటిలో అంటే తక్కిన ఉపనిషత్తులో లేని ప్రత్యేక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో 434 మంత్రాలు ఉండడం వల్ల అది బృహత్ అయింది. నిజానికి ఛాందోగ్యోపనిషత్తులో 627 మంత్రాలు ఉన్నాయి. మంత్రపరంగా చూస్తే ఛాందోగ్యోపనిషత్తు దీనికన్నా పెద్దది. కానీ ఛాందోగ్యోపనిషత్తు కన్నా పెద్ద ఉపనిషత్తు అని 2 కారణాల వల్ల చెప్పచ్చు. ఒకటి, మంత్రాల సంఖ్య తక్కువ ఉన్న మంత్రాలు చాలా పెద్దవి. ఇంకొకటి, శంకర భగవత్పాదులు అందించిన భాష్యం ఛాందోగ్య భాష్యం కన్నా రెట్టింపు ఉంది. దానికి కారణం, ఛాందోగ్యంలో జ్ఞాన భాగం బృహదారణ్యక ఉపనిషత్తులో కన్నా చాలా తక్కువ. మొదటి 5 అధ్యాయాలు ఛాందోగ్యంలో ఉపాసనలకు కేటాయించబడ్డాయి. వాటికి శంకర్ల వారి భాష్యం ఎక్కువగా ఉండదు. అదే బృహదారణ్యకోపనిషత్తు దగ్గరికి వచ్చేసరికి అందులో జ్ఞానకాండ, కర్మకాండ కలగలిపి ఉంటాయి. అందువల్ల శంకరాచార్యుల వారు భాష్యం వీటి మీద చాలా విస్తారంగా ఉంటుంది. శంకర భగవత్పాదుల ఉపనిషత్తు భాష్యాలలో బృహదారణ్యకోపనిషత్తు యొక్క భాష్యం చాలా పేరెన్నికగన్నది. ఇది ఒక మ్యాగ్నమ్ ఓపస్ అన్నట్టుగా చెప్తారు. బ్రహ్మసూత్రాల భాష్యంతో ధీటుగా నిలిచింది.
2 ఉపనిషత్తులు గద్య భాగంలో ఉంటాయి. ఛాందోగ్యంలో ఉపాసన అధ్యాయాలు వేరుగా ఉంటాయి కాబట్టి అవి వద్దనుకుంటే 6, 7, 8 అధ్యాయాలు మాత్రం అధ్యయనం చేస్తే చాలు. జ్ఞానయోగం ఈ 6, 7, 8 అధ్యాయాల్లో వచ్చేస్తుంది. కానీ బృహదారణ్యకోపనిషత్తులో అలా విడదీయలేము కాబట్టి మొత్తం అంతా అధ్యయనం చేయాల్సిందే. బృహదారణ్యకోపనిషత్తులో 6 అధ్యాయాలున్నాయి, 434 మంత్రాలున్నాయి. మళ్ళీ ఈ 6 అధ్యాయాల్ని 3 కాండలుగా పేర్కొంటారు. వాటి వివరాలు ఉపదేశ కాండము, దాన్ని మళ్ళీ మధుకాండము అని కూడా అంటారు. ఇవి అధ్యాయాలు 1, 2. రెండోది ఉపపత్తి కాండము, దీన్నే మునికాండము అని కూడా అంటారు. ఇవి అధ్యాయాలు 3, 4. తర్వాత మూడోది ఉపాసనా కాండము, దీన్ని ఖిలకాండము అంటారు. అధ్యాయాలు 5, 6. ఉపదేశ కాండలో ఉపదేశం ప్రధానంగా ఉంటుంది. దీన్ని మధుకాండం అని కూడా అంటారు, ఎందుకంటే అందులో మధు బ్రాహ్మణం ఉంది. ఉపపత్తి కాండంలో తర్కం ప్రధానంగా ఉంటుంది. ఇది మనన ప్రధానంగా కూడా ఉంటుంది. 2 అధ్యాయాల్లోనూ యాజ్ఞవల్క ముని పాత్ర ప్రధానంగా ఉంటుంది. అందువల్ల మునికాండం అని కూడా అంటారు. ఉపాసనా కాండంలో ఉపాసన ప్రధానంగా ఉంటుంది. ఖిల అంటే భిన్నమైనటువంటి అంశాలు. ఖిల అంశాలు, భిన్నమైనటువంటి అంశాలు ఒక చోట ఉండడం వల్ల దీన్ని ఖిలకాండము అని కూడా అంటారు. దీన్ని అనేక కూరలు వేసి చేసే అవియల్ కూరతో పోల్చవచ్చు. 6 అధ్యాయాల సారాంశాన్ని 6 క్లాసుల్లో మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని చూద్దాం. శాంతి పాఠం. అన్ని ఉపనిషత్తులాగే ఈ ఉపనిషత్తు కూడా శాంతి పాఠం ఉంది. శుక్ల యజుర్వేదానికి శాంతి పాఠం ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం. దీని వివరణ ఈశావాస్యోపనిషత్తులో కూడా చూసాం. ఇప్పుడు కొంచెం టూకీగా చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మామూలుగా ఈ శాంతి పాఠంలో శరీరపరంగా విఘ్నాలు కలగకుండా తొలగించమని, మన ఇంద్రియాలు ఆరోగ్యకరంగా ఉండి బ్రహ్మ విద్య నేర్చుకునేందుకు అనువుగా ఉండాలని ప్రార్థిస్తాం. కానీ ఈ శాంతి పాఠంలో వేదాంత సారమంతా వచ్చేస్తుంది. పూర్ణమదః పూర్ణమిదం అంటే అది పూర్ణము, ఇది పూర్ణము. అంటే ఆ బ్రహ్మ జీవుడు ఇద్దరూ పూర్ణము. 2 పూర్ణ వస్తువులు ఉండవు, 2 పరిపూర్ణమైనటువంటి వస్తువులు ఉండవు. పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి వస్తువు ఒకటే ఉంటుంది, అది చైతన్య తత్వము. కాబట్టి ఆ బ్రహ్మ చైతన్య తత్వమే, జీవుడు చైతన్య తత్వమే. చైతన్యపరంగా బ్రహ్మ = జీవుడు మహావాక్యం వచ్చేసింది. జీవ ఈశ్వరుల ఐక్యం ఈ పూర్ణమదః పూర్ణమిదం అనేటటువంటి వాక్యంలో వచ్చేసింది. ఇంకా పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణం నుంచి మళ్ళీ పూర్ణం వచ్చింది. అంటే బ్రహ్మ జగత్ కారణము, జగత్తు కార్యము. జీవ ఈశ్వరుల మధ్య కార్యకారణ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని చెప్తోంది మంత్రం. పూర్ణాత్ అంటే పూర్ణమైనటువంటి ఆ బ్రహ్మ నుంచి పూర్ణమైనటువంటి ఈ జగత్తు, పూర్ణమైనటువంటి జీవుడు పుట్టాడు అని దీని అర్థం. ఇది వ్యవహార సత్యము. జీవ ఈశ్వరుల మధ్య కార్యకారణ సంబంధాన్ని సూచిస్తోంది. ఇంకా 3వ వాక్యం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. పూర్ణంలోంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది అంటే పూర్ణమైనటువంటి ఆ
బ్రహ్మలోంచి పూర్ణమైనటువంటి జీవుని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది అంటే ఇక్కడ జీవ జగత్తుల నుంచి ఆత్మను విడదీస్తే అనాత్మకు ఉనికి లేదు అని అర్థం వస్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే విషయం ఇందులో బోధపడుతుంది. ఇలా వేదాంత సారాన్ని చెప్పే శాంతి పాఠాన్ని వస్తు నిర్దేశ ప్రార్థన అంటారు. వస్తు నిర్దేశం అంటే వేదాంత సారాన్ని ఒక్క మంత్రంలో కుదించడం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఇప్పుడు అధ్యాయం 1లో ప్రవేశిద్దాం. మొదటి కాండలోనే మొదటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో 6 ఖండాలున్నాయి. ఇక్కడ ఖండాలను బ్రాహ్మణం అంటారు, తైత్రీయంలో వల్లి అన్నట్టుగా. మొదటి అధ్యాయంలో 80 మంత్రాలున్నాయి. ఈ బ్రాహ్మణాలకు పేర్లున్నాయి. అవేమిటో చూస్తూ వద్దాం. మొట్టమొదట అశ్వమేధ బ్రాహ్మణము. ఇందులో విరాట్ ఉపాసన చూస్తాం. గీతలో విశ్వరూప దర్శనం చేశాం. ఇక్కడ విరాట్ ఉపాసనలో కూడా భగవంతుని మీద ఉపాసన చేస్తాం. భగవంతుని విశ్వరూపాన్ని చూడలేం కాబట్టి ఆలంబనగా ఒక అశ్వాన్ని లేదా గుర్రాన్ని సూచిస్తోంది ఈ ఉపనిషత్తు. దీన్ని అశ్వే విరాట్ ఉపాసన అంటారు. దీన్ని ఇందులో గుర్రంలో ఒక్కొక్క భాగాన్ని విశ్వంలో ఒక్కొక్క భాగంతో పోల్చి ఉపాసన చేస్తారు. అశ్వం యొక్క 25 భాగాలను తీసుకుని ఒక్కొక్క భాగాన్ని విరాట్ యొక్క ఒక్కొక్క అంశంతో పోలుస్తుంది ఉపనిషత్తు. ఉదాహరణకు అశ్వం యొక్క తల ఉషోదయం అంటుంది, కన్ను సూర్యుడు అంటుంది, ప్రాణం గాలి అంటుంది, నోరు వైశ్వానరాగ్ని అంటుంది, శరీరం కాలము అంటుంది. అశ్వమేధ యాగాన్ని కేవలం క్షత్రియులు లేదా రాజులే చేయాలి. తక్కిన వర్ణాల వారు చేయలేరు. వారు ఈ ఉపాసన చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది. దీనికి కలిగే ఫలం హిరణ్యగర్భ పద ప్రాప్తి. ఇంకా రెండో బ్రాహ్మణం, దీని పేరు అగ్ని బ్రాహ్మణము. అగ్ని అనగానే మామూలు అగ్ని కాదు, ఇది కూడా అశ్వమేధ యాగానికి చెందిన అగ్ని. ఈ యాగం కూడా క్షత్రియుడు మాత్రమే చేయగలడు. కాబట్టి తక్కిన వర్ణాల వారు అగ్ని ఉపాసన చేయవచ్చు. అగ్నిని కూడా విరాట్గా భావించి ఉపాసన చేయాలి. ఉపాసన ఒకటే, ప్రతీక మారింది అంతే. దీన్ని అగ్నే విరాట్ ఉపాసన అంటారు. అగ్నికి ఉన్న 10 దిక్కులను విరాట్ యొక్క 10 అంశాలతో పోలుస్తారు. అగ్ని తూర్పు దిక్కు విరాట్ తల, పడమర దిక్కు విరాట్ కింద భాగము, ఉత్తర దక్షిణ దిక్కులు విరాట్ పక్క భాగాలు. ఇలా సాగుతుంది వర్ణనంతా. ఇంకా మూడవ బ్రాహ్మణం చూస్తే దాని పేరు ఉద్గీత బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణంలో ప్రాణ ఉపాసన చూస్తాం. ప్రాణం అంటే సమష్టి ప్రాణం లేదా హిరణ్య గర్భ. ప్రాణానికి కొన్ని గుణాలు ఆపాదించి ఆ గుణాల మీద ఉపాసన చేయాలి. దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు. ఇందులో ముందు ప్రాణం గొప్పతనం గురించి వస్తుంది. దాన్ని విశుద్ధత్వం అంటారు. ప్రాణం ప్రతి ఒక్కరిలోనూ శుద్ధంగా ఉంటుంది. అది నేరస్థంలోనైనా సాధువులోనైనా కూడా అతని ఇంద్రియాలు అంతఃకరణను బట్టి మంచివాడు చెడ్డవాడు నిర్ణయిస్తారు. ప్రాణం మాత్రమే శుద్ధం. అందుకే ప్రాణ ఉపాసన చేస్తే అతన్ని చెడు ఏమీ చేయలేదు. దీనికి ఒక కథ చెప్తారు. ఇంద్రియాలు ప్రాణ ఉపాసన చేయడం మొదలుపెట్టగానే వాటిలో ఉన్న అసురులు వాటిని ఉపాసన చేయనీయకుండా అడ్డుపడ్డాయి. అంటే వాటికి చెడు ఆలోచనలు కలుగజేశాయి. చెడు ఆలోచనలు చెడు పనులు చేయించాయి, చెడు వస్తువులు చూపించాయి. తర్వాత ప్రాణం ఉపాసన మొదలుపెట్టగానే అసలు ప్రాణం మీద కూడా వచ్చారు. కానీ ఈసారి వారు ప్రాణశక్తిని ఏమీ చేయలేకపోగా వారే నాశనమయ్యారు. అందువల్ల ప్రాణం విశుద్ధం. ప్రాణం గొప్పదనం, అంగిరసత్వం. అంగిరసహ అంటే అంగాలకు రసం. అంగాలన్నిటికీ మూలమైనది ప్రాణం.
అందువల్ల ప్రాణం శ్రేష్టం అని కూడా అంటారు. తక్కిన అంగాలు ఉన్నా లేకపోయినా మనిషి ఉంటాడు, కానీ ప్రాణం లేకపోతే మనిషి శవం అవుతాడు. ఎవరైనా మరణిస్తే అతని ప్రాణం పోయింది అంటాం, కానీ ఇంద్రియాలు పోయాయి, మనసు పోయింది అనాం. ఇవి కాక ప్రాణానికి మరికొన్ని గుణాలున్నాయి. అవి దుర్నామత్వం, భర్తృత్వం, ఉద్గీత. దుర్నామత్వం, ధూర్ అంటే దూరం. ప్రాణం అశుద్ధత్వానికి దూరంగా ఉంది కాబట్టి దుర్నామత్వం పేరు వచ్చింది. ఇంకా భర్తృత్వం. భర్తృత్వం అంటే అన్నింటినీ భరించేది. ప్రాణం అన్ని ఇంద్రియాలకు ఆధారం, అన్నింటినీ రక్షిస్తుంది, భరిస్తుంది. ఉద్గీత. ఉద్గీత అంటే సామవేదాల్లో గానం చేసే ఓంకారం. హెచ్చు స్థాయిలో గానం చేస్తారు కాబట్టి ఉద్గీత అయింది. వాక్కుతో కూడిన ప్రాణం సామగానంలోని ఓంకారం అంటోంది ఉపనిషత్. ఈ గుణాలతో కూడిన ప్రాణానికి ఉపాసన చేస్తాం కాబట్టి దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటాం. ఈ ఉపాసనకు జపం జోడిస్తే పూర్తి ఫలం కలుగుతుంది అంటోంది ఉపనిషత్తు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఈ సందర్భంలో ఈ జపం అర్థం ఇలా వస్తుంది. అసతోమా సద్గమయ. ఓ దేవా, నన్ను తప్పు కర్మ నుంచి సరైన కర్మకు, తప్పు ఉపాసన నుంచి సరైన ఉపాసనకు తీసుకువెళ్ళు. మృత్యోర్మా అమృతంగమయ. శాస్త్రీయ కర్మ ఉపాసనల అజ్ఞానం నుంచి శాస్త్రీయ కర్మ ఉపాసనల జ్ఞానానికి తీసుకువెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ. నేను సరైన కర్మ సరైన ఉపాసన చేస్తే నాకు హిరణ్యగర్భ పథం పొందేలా చెయ్యి. ఈ ప్రార్థన ప్రాణాన్ని ఉద్దేశిస్తూ చేసేది. ఇక్కడ ప్రాణం అంటే హిరణ్యగర్భ. ఇంకా 4వ బ్రాహ్మణము బ్రహ్మ విద్యా బ్రాహ్మణం. దీన్ని పురుషవిద బ్రాహ్మణము అని కూడా అంటారు. ఎందుకంటే ఆత్మైవేదమగ్ర ఆసీత పురుషవిద అని వస్తుంది. మొదటి మంత్రంలో ఈ బ్రాహ్మణంలో 6 అంశాలున్నాయి. ఉపాసన ఫలం మొదటిది. హిరణ్యగర్భ ఉపాసన చేస్తే అన్నింటికన్నా ఉత్తమమైన ఫలం వస్తుంది, నిజమే. ఆ ఫలం హిరణ్యగర్భ పథం. గొప్ప కర్మలు గొప్ప ఉపాసనలు చేస్తే దానికి గొప్ప ఫలాలు వస్తాయని చూపడానికి అత్యుత్తమ ఫలాన్ని చెబుతోంది ఉపనిషత్. కానీ హిరణ్యగర్భ పదవి కూడా సంసారంలోకే వస్తుందని హెచ్చరిస్తోంది కూడా. అది సూచించడానికి హిరణ్యగర్భ కూడా భయం కలిగింది అని చెబుతోంది. తను పుట్టినప్పుడు ఏకాకిగా ఉన్నాడు, తను ఒంటరిగా ఉండడం వల్ల భయపడ్డాడు. కానీ అక్కడ అక్షరలక్షలు చేసే మంత్రం వస్తోంది. ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉంటేనే భయం ఏర్పడుతుంది. తను కాకుండా వేరే ఎవరూ లేదనే జ్ఞానం వల్ల హిరణ్యగర్భకు భయం పోయింది. అద్వైత సిద్ధాంతంలో ఈ వాక్యాన్ని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. హిరణ్యగర్భ ఒంటరిగా ఉండడం వల్ల తన ఆనందం కోసం ఈ జగత్తునంతా సృష్టించాడు. ఇది 2వ అంశంలోకి దారితీస్తోంది. ఇది వేదాంతంలోని అంశం. 2వ అంశము సృష్టి ప్రకరణం. హిరణ్యగర్భ తను అసంపూర్తిగా ఉన్నానని, తనకు తోడు కావాలని సృష్టించాడు. అందువల్ల హిరణ్యగర్భే మనుష్య జంటగా ఉద్భవించాడు. ఒకరినొకరు కౌగలించి ఉన్నట్టుగా ఉద్భవించాడు. తన శరీరాన్ని 2గా పడేటట్టుగా చేశాడు. శంకర భగవత్పాదులు వీరిని మను శతరూప అన్నారు. వీరిద్దరూ 2 చెక్కలు ఉన్న ఒక పప్పులా ఉన్నారు. హిరణ్యగర్భ సృష్టిని 4 విభాగాలుగా చేశాడు. మనుష్య సృష్టి, పశ్వాది సృష్టి, దైవ సృష్టి, అన్నాద సృష్టి. సృష్టి ఆయన గొప్పదనానికి నిదర్శనం అయితే, సృష్టి కారణం ఆయన సమస్యను చూపుతోంది. తోడు కోసం సృష్టి చేశాడు.
ఈ సృష్టిని నామరూప వ్యాకరణం అంటారు. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడమే సృష్టి. వ్యక్తంలోకి అంటే నామరూపాల ద్వారా వస్తుంది. ఇంకా మూడవ అంశము అనుప్రవేశ శృతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. శంకర్లు వారు చాలా వివరంగా భాష్యం రాశారు దీని మీద. తద్దేదం తర్గ్య వ్యాకృత్వాసీత్ స ఏష ఇహ ప్రవిష్టః. అవ్యక్తంలో ఉన్న జగత్తుకు నామరూపాలు ఇచ్చి తర్వాత పరమాత్మే అనుప్రవేశం చేశాడు. జీవాత్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ సాక్షి రూపంలో మనస్సు వెనుక అందుబాటులో ఉన్నాడని అర్థం. స్వప్న ప్రపంచాన్ని మనం సృష్టించి స్వప్న శరీరంతో మనమే దానిలో అడుగుపెట్టినట్టు పరమాత్మ జగత్తును సృష్టించి దానికి జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. స్వప్న ప్రపంచం నుంచి లేస్తే జాగ్రత్త పురుషునికి తనే సృష్టించి తనే అందులోకి ప్రవేశం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే పారమార్థిక స్థాయికి లేస్తే బ్రహ్మగా నేను ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో అనుప్రవేశం చేశానని తెలుస్తుంది. అహమేవ సృష్టి. సృష్టి మొత్తం జరిగాక హిరణ్యగర్భ నేనే మొత్తం జగద్రూపంలో ఉన్నాను. నేను మనువు శతరూపులనయ్యాను. నేను పశువులనయ్యాను. నేను దేవతలనయ్యాను. నేనే అన్నం అన్నాదం అయ్యాను అనుకున్నాడు. అందువల్ల ఎవరైతే హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారు సృష్టికర్తతో మమేకం చెందుతారు. ఇంకా నాలుగో అంశము విద్యాసూత్రము. ఆత్మా ఇతి ఏవ ఉపాసీత్. ఈ మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. దీన్ని విద్యాసూత్రం అంటారు. ఇందులో మహావాక్యం వస్తుంది. ఇది ఉపనిషత్తుల్లో రాబోయే తక్కిన మహావాక్యాలకు పునాది. అందువల్ల దీన్ని ముఖ్య మహావాక్యం అంటారు. దీని అర్థం బ్రహ్మను ఆత్మగా తెలుసుకో. బ్రహ్మ అంటే జగత్ కారణమైన బ్రహ్మ. ఆ బ్రహ్మ జగత్తుకు ముందు ఉన్నాడు. జగత్తును సృష్టించాడు. జగత్తులో అనుప్రవేశం చేశాడు. ఇంద్రియాలకు భిన్నంగా ఉండి సాక్షి చైతన్యంగా జీవిలో ఉన్నాడు. దీన్ని ఉపక్రమ వాక్యం అంటారు. ఉపసంహారం ఈ బ్రాహ్మణం చివర్లో నేతి నేతి వాక్యాలతో వస్తుంది. అందువల్ల ఇది విద్యాసూత్రం అయింది. ఆత్మ అన్నింటికంటే ప్రియమైనది. ఆత్మానమేవ ప్రియముపాసీత. ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రం సారాంశం ఆత్మ అన్నింటికంటే ప్రియతమమైనది. ఆత్మ అంటే పరమాత్మకు భిన్నంగా లేని ఆత్మ. ఆత్మ అన్నింటికన్నా ఎలా ప్రియతమమైనది? వేదాంతం ప్రకారం అందరూ సమానంగా ప్రేమించేవి రెండే విషయాలు. ఇది తిరుగులేని నిజాలు. ఇవి సుఖం. ఈ సూత్రంలో మనం గ్రహించాల్సిన విషయం, మనం మనను తప్ప ఎవరిని ప్రేమించలేం. ఈ వాదన మన నమ్మకాలను కూకటి వేళతో పెకిలించి వేస్తుంది. మనం పెద్ద అఘాతంలో కూరుకుపోయినట్టుగా ఉంటుంది. కానీ ఇది నిజం, పచ్చి నిజం. కానీ జ్ఞాని అందరినీ బేషరతుగా ప్రేమిస్తాడు అంటుంది ఉపనిషత్తు. అదెలా సాధ్యం? జ్ఞాని ప్రేమ సర్వజనీన ప్రేమ కాబట్టి. ఇక్కడ ఉపాసీత అంటే జ్ఞానం. ఆత్మ మాత్రమే ప్రియమైనది అనే జ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే పూర్ణత్వ భావన వస్తుంది. నేను పూర్ణుణ్ణి అనే జ్ఞానం పొందితే ఇంకా దుఃఖం ఎలా ఉంటుంది? కాబట్టి జ్ఞాని ప్రేమ స్వార్థంతో కూడినది కాదు. జ్ఞాని శత్రువును కూడా ప్రేమిస్తాడు. అనాత్మగా కాదు, ఆత్మగా. ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా అది షరతులతో కూడినది. మనను మాత్రమే బేషరతుగా ప్రేమిస్తాం. దీన్ని మైత్రేయి బ్రాహ్మణంలో కూడా ఇంకా వివరంగా చూస్తాం. ఇప్పుడు జ్ఞానఫలం పూర్ణత్వం అని గుర్తుంచుకుంటే చాలు. ఇంకా ఆరో అంశము మహావాక్య మంత్రం. పేరెన్నిక గన్న 4 మహావాక్య మంత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి మంత్రం అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి మహావాక్యం. ఇదిగో ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఈ 6వ అంశంగా వస్తోంది.
బ్రహ్మావా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవ ఆవేత్ అహం బ్రహ్మ అస్మీతి తస్మాత్ తత్సర్వం అభవత్. అగ్రే అంటే మామూలుగా అగ్రే అంటే సృష్టికి పూర్వం, కానీ ఇక్కడ అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు అని అర్థం. బ్రహ్మావా ఆసీత్ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఇదం అంటే జీవ చైతన్యంగా ఉన్నాడు. బ్రహ్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు. తదాత్మానం ఆవేత్ బ్రహ్మ తన గురించి తెలుసుకున్నాడు. ఏవా తనను తాను అంటే శరీర వ్యతిరిక్త ఆత్మను అహం బ్రహ్మ అస్మి ఇతి నేను బ్రహ్మను అజ్ఞాన అవస్థలో ఉండి సంసారి జీవిగా కనబడుతున్న నేను సాక్షాత్తు బ్రహ్మనే అని తెలుసుకున్నాడు. తస్మాత్ సర్వం అభవతు అందువల్ల అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందడం వల్ల బ్రహ్మ సర్వం తానే అయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే సర్వాత్మ భావనను పొందాడు. బ్రహ్మ తనను తాను తెలుసుకున్నాడు అంటే తన గురించి తప్పుగా అనుకున్న భావనను తొలగించుకున్నాడు అని అర్థం. జీవాత్మ పదం వాడుతున్నాం, కానీ జీవాత్మ అంటే వేరే ఎవరూ కాదు, అక్షరాల పరమాత్మే. ఇది అవస్థా భేదమే గాని వస్తు భేదం కాదు. ఆ విధంగా జీవాత్మ పరమాత్మల ఐక్యం చెప్పబడింది ఈ మంత్రంలో. ఈ మహావాక్యం కొందరు సాధకులు ఒక చోట చేరి బ్రహ్మ గురించి చర్చ చేసుకున్న సందర్భంలో వస్తుంది. ఇంకా తర్వాతి అంశం అవిద్యా సూత్రం. సహ దేవానాం పశుః. దీన్ని అవిద్యా సూత్రం అంటారు. ఇంతకు ముందు జ్ఞాని స్తుతి జరిగింది. అతను ఏ దేవతకు దాసోహం అవ్వడు, దేవతలు కూడా అతనికి అడ్డుపడలేరు. ఇప్పుడు అజ్ఞాని గురించి చెప్తోంది ఉపనిషత్. అజ్ఞాని ఎప్పటికీ సంసారిగా ఉంటూ జనన మరణ వృత్తాల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అంతేగాక ఒకవేళ అతను జ్ఞానం పొందాలనుకున్నా కూడా దేవతలు అతనికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అధయోన్యాం దేవతాముపాస్తే అసౌ అన్యో అహమస్మీతి నసవేద. ఎవరైతే తనకు దేవతలకు మధ్య భేదభావాన్ని చూస్తారో వారు అజ్ఞానులు. అసౌ అంటే తనను పూజించే దేవత, అన్యః అన్యః అంటే తనకు భిన్నంగా ఉంది. అన్యోహమస్మి ఇతి నేను ఆ దేవతలకు భిన్నంగా ఉన్నాను. యః అన్యం దేవతాం ఉపాస్తే అలా భేదబుద్ధితో ఎవరైతే ఉపాసన చేస్తారో సహ న వేద అతను మూఢుడు. అటువంటి వారికి ఉపనిషత్తు ఒక కొత్త బిరుదు ఇస్తోంది ఇక్కడ. సహ దేవానాం పశుః అంటే భేదబుద్ధితో పూజ చేసిన వారు దేవతలకు పశువు అంటోంది ఉపనిషత్తు. పశువులతో పోల్చడం అమానుష్యం కాబట్టి అలా ఎందుకు చెప్పిందో ఉపనిషత్తే వివరిస్తోంది. అనేక జంతువులు మనుషులకు సేవ చేస్తాయి, వాటి కోసం అవేవి చేసుకోవు. అలాగే మనుష్యులు దేవతలకు పశువులాగా సేవ చేస్తారు, అనేక యజ్ఞాలు చేస్తారు. గృహస్థులుగా మనమేం చేస్తాం? మన పనివారు మనను విడిచి వెళ్ళిపోకూడదు అనుకుంటాం, వారికి ఇంతకన్నా మంచి ఉద్యోగం రాకూడదు అనుకుంటాం. అలాగే దేవతలు కూడా మనం పూజలు మానేసి జ్ఞానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకు అనేక ఆటంకాలను కలిగిస్తారు. ఒక్క వ్యక్తి పూజ చేయడం ఆపినా, ఒక వ్యక్తి వేదాంతం క్లాసుకు వెళ్ళినా దేవతలకు ఇష్టం ఉండదు, అది అప్రియం అవుతుంది. వారికి సేవ చేసే పశువు వంటి మనుషులు తగ్గిపోతారు. అందువల్ల వారు ఆటంకాలు కలుగజేస్తారు. ఈ వాక్యం ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ ఉపనిషత్తే చెప్తోంది. అవిద్యా సూత్రం సారాంశం. కర్మకాండకు మాత్రమే అంకితమై కర్మకాండ ముఖ్యం అనుకునేవారు మూఢులు, వారు దేవతలకు పశువులు. దీన్ని అవిద్యా కామకర్మ అంటుంది శాస్త్రం. ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటో చూద్దాం.
ఈ అంశం అవిద్యా సూత్రం మీద వ్యాఖ్యానం, అంటే దేవానాం పశువు మీద వ్యాఖ్యానం. ఎప్పుడైతే కర్మకాండ గురించి వస్తుందో అప్పుడు వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ వస్తుంది. ఇక్కడ వర్ణ సృష్టి చూస్తాం. ముందుగా దేవతల్లో వర్ణాల సృష్టి గురించి వస్తుంది. దేవతల్లో 4 వర్ణాలు ఏర్పడ్డాయి. దేవ బ్రాహ్మణులు, దేవ క్షత్రియులు, దేవ వైశ్యులు, దేవశూద్రులు. వర్ణాశ్రమ కర్మ అనుష్ఠానం చేయడానికి 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. ఆ విధంగా వారు దేవతలకు పశువులయ్యారు. ఎంత గొప్ప కర్మ చేసినా కూడా వారు మోక్షం పొందలేరు. మళ్ళీ విద్యాసూత్రానికి వస్తాం. ఆత్మ ఇతి ఏవ ఉపాసీత, ఆత్మజ్ఞానం పొందితేనే మోక్షం పొందుతారు. ఇంకా పంచమహాయజ్ఞాల గురించి కూడా వస్తుంది. ఆ పంచమహాయజ్ఞాల గురించి చూద్దాం. మళ్ళీ దేవానాం పశువు విషయంలోకి వస్తున్నాం. 16వ మంత్రంలో ఉపనిషత్తు మరో అడుగు ముందుకు వేసి అజ్ఞాని దేవతలకే పశువు కాదు, అందరికీ పశువు అంటోంది. అతను శాస్త్రం ప్రకారం అందరికీ రుణపడి ఉంటాడు. వారికి సేవ చేయడం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలి. అంటే అతను పంచమహాయజ్ఞాలు చేయాలి. అవి దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, పశుయజ్ఞం లేదా భూతయజ్ఞం. ఆత్మజ్ఞానం సంసార బంధం నుంచి తొలగించి మోక్షాన్నిచ్చేటట్టయితే ఎందుకు అందరూ ఆత్మజ్ఞానానికి వెళ్లరు? దానికి జవాబు కామం అంటోంది ఉపనిషత్తు. బ్రహ్మచారి అజ్ఞాని భార్య, పిల్లలు, మనుష్య విత్తం, దైవ విత్తం కావాలనుకుని పెళ్లి చేసుకుంటాడు. చివరికి దేవతలకు పశువుగా మారుతున్నాడు. దీంతో 4వ బ్రాహ్మణం అయిపోతుంది. సప్తాన్న బ్రాహ్మణం, ఇది 5వ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో వేదాంతం లేకపోయినా ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. ఇందులో కూడా అవిద్యా సూత్రం కొనసాగుతుంది. అంటే సంసారం గురించిన విషయం కొనసాగుతుంది. ముందు బ్రాహ్మణంలో బ్రహ్మను సృష్టికర్తగా చూస్తే ఇప్పుడు జీవిని సృష్టికర్తగా చూస్తాం. అలాగే ముందు బ్రాహ్మణంలో జీవుణ్ణి భోగ్య వస్తువుగా చూస్తే ఇప్పుడు జీవుణ్ణి భోక్తగా చూస్తాం. జీవుడు జగత్తును తను అనుభవించడానికి సృష్టించాడు. దీన్ని సప్తాత్మక లేదా సప్త భోగ్యాత్మక ప్రపంచం అంటారు. 7 భోగ్య పదార్థాలున్నాయి. జీవుడే తన కర్మల ద్వారా, ఉపాసన ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనం జ్ఞాని అయిన మరుక్షణం ఈ భోగ్య ప్రపంచం మనకు అవసరం లేదు. సంస్కృతంలో భోగ్య వస్తువును అన్నం అంటారు. అన్నం అంటే ఒక అర్థం తినే అన్నమే, ఇంకొక అర్థం అనుభవంలోకి వచ్చే వస్తువు. జీవుడే సృష్టించాడు అని తీసుకుంటే భగవంతుడి సృష్టిని ఎందుకు చేశాడు అని మన సందేహానికి జవాబు దొరుకుతుంది. మనమే సృష్టించాము అంటే అక్షరాలా సృష్టించామని కాదు. ఈ సృష్టికి మన కర్మలే పరోక్షంగా కారణాలు. జీవుడు సృష్టించిన సప్తాన్నాలు ఇవి. మొదటిది సాధారణమైనటువంటి అన్నం. అన్ని జీవరాశులు అంటే మనుష్యులు, పక్షులు, వృక్షాలు రోజువారీ తీసుకునేటటువంటి అన్నం. ఇంకా 2-3 అన్నాలు దేవ అన్నం, దేవతలకు ఇచ్చేటటువంటి ఆహుతులు, యజ్ఞంలో సమర్పించేటటువంటి ఆహుతులు, రకరకాలైనటువంటి నైవేద్యాలు. ఇంకా 4వ అన్నం పశు అన్నం. పశువులకు, మనుష్యులకు, పాపాయిలకు అన్నం అంటే పాలు. ఈ 4 ఇతరులకు ఇచ్చే అన్నాలు. ఆ తర్వాత వచ్చేవి వ్యష్టి శరీరంలోని అంగాలు. అవి ఆంతరమైనటువంటి అన్నాలు. అంటే 5, 6, 7 అన్నాలు ఈ విధంగా ఉన్నాయి. మనస్సు, వాక్కు, ప్రాణము. మనస్సు, వాక్కు, పంచప్రాణాలు ఇవి తన స్వంత ఆనందం కోసం ఉపయోగించేవి. ఇవి ఆంతరమైనటువంటి అన్నాలు.
ఇంకొక కోణంలోంచి చూస్తే మొదటి 4 సాధన అన్నాలైతే తక్కిన 3 సాధ్య అన్నాలు అవుతాయి. ఎందుకంటే మన మనస్సు, వాక్కు, ప్రాణం మనం ఇతరులకు చేసిన దానం బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకు మంచి మనస్సు లేదంటే మనం పూర్వజన్మలో పై అన్నాలు దానం చేయలేదన్నమాట. ఎవరైతే హిరణ్యగర్భ మీద లేదా విరాట్ మీద సప్తాన్న రూప ఉపాసన చేస్తారో వారు హిరణ్యగర్భ పదం పొందుతారు. మనస్సు నిర్వచనం: కామ సంకల్పో విచికిత్స, శ్రద్ధ అశ్రద్ధ, ధృతి అధృతి, హీహి ధీహి బీహి ఇత్యేతత్ సర్వం మన ఏవ. ఈ మంత్రంలో ఉపనిషత్తు మనస్సు యొక్క నిర్వచనంతో పాటు దానికి ప్రమాణం కూడా ఇస్తోంది. ఈ నిర్వచనం చాలా ముఖ్యమైనది. దృగ్దృశ్య వివేకంలో ఈ పదాలను చూస్తాం, కాకపోతే పద్య రూపంలో. మనసు అనేక వృత్తుల లేదా ఆలోచనల సముదాయం. అలాంటి వృత్తులను కొన్ని ఉదాహరణగా ఇచ్చింది ఉపనిషత్తు. అవి కామం, సంకల్పం, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి అంటే వినయం, భయం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ మంత్రం ద్వారా ఉపనిషత్తు స్పష్టంగా చెప్తోంది, రాగద్వేషాలు మనస్సుకు అంటే అనాత్మకు చెందుతాయి కానీ ఆత్మకు చెందవు అని. అంతేకాదు, మనస్సు కంటికి కనపడకపోయినా ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే మనస్సు వల్లనే అని చెప్తోంది ఉపనిషత్తు. ప్రాణం యొక్క శ్రేష్టత్వాన్ని కూడా చూస్తాం ఈ బ్రాహ్మణంలో. ఇంకా 6వది ఉక్త బ్రాహ్మణము. మొదటి అధ్యాయం యొక్క ముఖ్యాంశం అధ్యారోపం. అధ్యారోపంలో జీవుని కర్తగా, భోక్తగా చూస్తాం. 6వ బ్రాహ్మణంలో తక్కిన అధ్యారూపాలన్నీ కలిపి టూకీగా చూస్తాం. త్రయం వా ఇదం నామరూపం కర్మ. మొత్తం ప్రపంచం అవ్యక్తం, వ్యక్తం అంతా నామరూప కర్మత్రయం. దీన్ని సంక్షేప వాక్యం అంటారు. సంక్షేప వాక్యం ఒక సూత్రం. వ్యక్త ప్రపంచం సాధ్య సాధన ప్రపంచంగా ఉంది. అవ్యక్తంలో ఈ భేదం కనబడదు. నామం, ప్రపంచం అంతా నామమయం. నిజానికి ఒక వస్తువు గురించి ఆలోచించాలంటే దాని పేరుతోనే ఆలోచించగలం. వస్తువును, నామాన్ని ఎన్నటికీ విడదీయలేం. వాక్కు నుంచి అనేక నామాలు వస్తాయి. ఇక్కడ వాక్కు అంటే సామాన్య శబ్దం. అందువల్ల వాక్కుకు ఒక కొత్త బిరుదు వచ్చింది, అది ఉక్తం. రూపం, అనేక రూపాలన్నీ చక్షు మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చక్షువు అంటే సామాన్య రూపంగా తీసుకోవాలి. అంటే సామాన్య రూపమే మొత్తం ప్రపంచంలోని అన్ని రూపాలకు ఉపాదాన కారణం. అందువల్ల సామాన్య రూపాన్ని కూడా ఉక్తం అంటారు. కర్మ, ప్రపంచం అంతా అనేక కర్మల సముదాయం. మనిషి, జంతువు, చెట్టు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేన్ని చూసినా ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉంటుంది. నామానికి సామాన్య శబ్దం, రూపానికి సామాన్య రూపం చూసినట్టే ఇప్పుడు కర్మకు సామాన్య కర్మ ఉంది, అది ఆత్మ. ఆత్మ అంటే శరీరం, శరీరం ఉక్తం. ఈ విధంగా ప్రపంచం మొత్తం నామరూప కర్మల సమ్మేళనం. అదేవిధంగా మనిషి కూడా నామరూప కర్మల సమ్మేళనమే. మామూలుగా తక్కిన ఉపనిషత్తులు జగత్తును నామరూపాలుగా వ్యవహరిస్తాయి. బృహదారణ్యకోపనిషత్తు దానికి అదనంగా కర్మను కలిపింది. ఉదాహరణకు కుండను తీసుకుంటే కుండకు పేరు, రూపంతో పాటు కర్మ ఉంది. దాన్ని సామాన్య కర్మ నీరు నింపుకోవడం. నామరూప కర్మలు 3 అయినా ఇవి ఒకే ఆత్మ. ఆత్మ అంటే శరీరం అని చూసాం. శరీరం దేహేంద్రియ మనస్సుల సముదాయమైన పిండం. సమష్టి ప్రపంచాన్ని బ్రహ్మాండం అంటే, వ్యష్టి శరీరాన్ని పిండాండం అంటారు. నామరూపాత్మక శరీరానికి కర్మ కూడా కలుపుకోవాలి. ఉపనిషత్తు సత్యం అనే పేరు ఇచ్చింది. ఈ శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణాన్ని అమృతం ఉంటుంది. ప్రాణం సూక్ష్మ శరీరానికి ప్రతీక.
స్థూల శరీరం పడిపోయా కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. కానీ స్థూల శరీరం చేత సూక్ష్మ శరీరం కప్పివేయబడింది. అంటే స్థూల శరీర అభిమానం చేత నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకోలేకపోతున్నాను. స్థూల శరీర అభిమానాన్ని వదులుచుకుని సూక్ష్మ శరీరానికే రాలేకపోతున్నాను. ఇంకా ఆత్మజ్ఞానానికి రావడం ఎంత కష్టమో, ఎంత కష్టపడాలో. ఇక్కడితో ఈ అధ్యారూపం ముగిసింది. మొదటి అధ్యాయం కూడా పూర్తయింది. ఇందులో అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి ఒక మహావాక్యం ఉంది. ఆ మహావాక్యాన్ని నిరూపించడానికి మన పూజ్య గురుదేవులు దయానంద సరస్వతి ఒక చక్కటి ఉదాహరణని ఇస్తారు. ఆ ఉదాహరణ ఏమిటంటే, మనం ఒక చిన్న సమీకరణాన్ని తీసుకుంటాం. అది 9 - 2 = 4 + 3. ఇందులో ఎడం వైపు ఉన్నటువంటి అంకెలు 9, 2, కుడివైపు ఉన్నటువంటి అంకెలు 4, 3. ఎడం వైపు ఉన్నటువంటి సింబలు మైనస్, కుడివైపు ఉన్నటువంటి సింబలు ప్లస్. ఈ విధంగా ఎడం వైపు ఉన్నటువంటి ఆ సంఖ్యలు, తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆ సింబలు అన్ని భిన్నంగా కుడివైపు ఉన్నటువంటి వాటికి భిన్నంగా ఉన్నాయి. వాటి మధ్య ఏమాత్రం పొంతన లేదు. వీటికి మధ్యలో ఈక్వేషన్ ఎలా కుదురుతుంది, ఎలా పొసుగుతుంది అంటే 9 - 2 అంటే 7, 4 + 3 అంటే 7. ఈ విధంగా వాటి యొక్క అర్థం, వాటి యొక్క లక్ష్యార్థం రెండు 7 కాబట్టి 9 - 2 = 4 + 3 అనేటటువంటి సమీకరణానికి అర్థం ఉంది అని మనకి తెలుస్తుంది. ఇదే మాదిరిగా జీవుణ్ణి మనం ఎలా చూడాలంటే, జీవుల్లో 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ 3 శరీరాల్లోనూ చైతన్యం ప్రతిబింబిస్తోంది. అంటే చైతన్యము, ప్రతిబింబ చైతన్యాలు ఉన్నాయి. ఈ ప్రతిబింబ చైతన్యాలు ఒక్కొక్క శరీరంలోనూ ఒక్కొక్క పేరుతో వ్యవహారం చేస్తూ ఉంటాం. స్థూల శరీరంలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని విశ్వ అంటాం. సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని తేజస అంటాం. కారణ శరీరంలో ఉండేటటువంటి ప్రతిబింబ చైతన్యాన్ని ప్రాజ్ఞ అంటాం. ఈ విధంగా మనం 3 వ్యక్తిత్వాలతోటి ఈ జీవుడు వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక జీవుని తీసుకున్నట్టయితే మనకి 3 శరీరాలు, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము, ఈ 5 అంశాలు ఉన్నాయి. ఇలాగే మనం ఈశ్వరుని తీసుకున్నట్టయితే శరీరాలకు బదులుగా అక్కడ 3 ప్రపంచాలు ఉంటాయి. ఆ 3 ప్రపంచాలు స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము. ఈ స్థూల ప్రపంచంలో ఉండేటటువంటి చైతన్యము, ఈ చైతన్యం మళ్ళీ ఈ ప్రపంచాల్లో ప్రతిబింబించి అక్కడ మళ్ళీ 3 మనకి పర్సనాలిటీస్ ఏర్పడతాయి. అవి స్థూల శరీరంలో ఈ చైతన్యం, స్థూల ప్రపంచంలో ఈ చైతన్యం ప్రతిబింబించినప్పుడు విరాట్ అని, సూక్ష్మ ప్రపంచంలో ఈ చైతన్యం ప్రతిబింబించినప్పుడు హిరణ్యగర్భ అని, కారణ ప్రపంచంలో ఈ చైతన్యం ప్రతిబింబించినప్పుడు అంతర్యామి లేదా ఈశ్వరుడు అని అంటాం. అంటే మళ్ళీ ఈశ్వరుడికి 5 అంశాలున్నాయి. 5 అంశాలు ఏమిటి? 3 ప్రపంచాలు, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, చైతన్యము, బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము. ఈ విధంగా జీవుడిని 5 అంశాలుగాను, ఈశ్వరుని 5 అంశాలుగాను మనం చూడొచ్చు. ఈ 5 అంశాల్లో సమానంగా ఉండేటటువంటి అంశాలని ఉంచుకుని మిగతా అంశాలని మనం పక్కన పెట్టేస్తాం. ఈ అంశాల్లో సమానంగా ఉండేటటువంటి అంశాలను మాత్రమే మనం తీసుకుని సమానం కాని అంశాలని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు స్థూల శరీరం స్థూల ప్రపంచంతో సమానం కాదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంతో సరికాదు, కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. తరువాత కారణ శరీరం కారణ ప్రపంచంతో సరికాదు, అందుకని దీన్ని కూడా పక్కన పెట్టేస్తాం. ఇంకా ఈ శరీరాల్లో ప్రతిబింబించే ప్రతిబింబ చైతన్యం అది చాలా చిన్నదిగా ఉంటుంది. అదే 3 ప్రపంచాల్లో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబ చైతన్యం అది చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే
ఈ శరీరాల్లో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబ చైతన్యం అల్పంగాను, అల్పశక్తిమంతంగాను, అల్పవ్యాపిగాను ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతిబింబించేటటువంటి, ఈ ప్రపంచ త్రయంలో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబ చైతన్యం సర్వజ్ఞత్వంతో సర్వశక్తిమంతంగాను, సర్వవ్యాపకంగాను ఉంటుంది. అందుకని ఈ ప్రతిబింబ చైతన్యాలు కూడా రెండు సమం కావు. ఇంకా సమమైనది ఏమిటి అంటే బింబ చైతన్యము. జీవుల్లో ఉండేటటువంటి బింబ చైతన్యము, ఈశ్వరులో ఉండేటటువంటి బింబ చైతన్యము రెండు ఒకటే. కాబట్టి జీవుడు ఈక్వల్ టు ఈశ్వరుడు. జీవుడికి ఈశ్వరుడికి ఎటువంటి భేదము లేదు. ఇదే ఆ జీవ ఈశ్వర ఐక్యాన్ని ప్రతిపాదించే మహావాక్యం యొక్క అర్థం. అహం బ్రహ్మ అస్మి అంటే నేను బ్రహ్మను అన్నప్పుడు ఈ శరీరపరంగా తీసుకోకూడదు. నేను బ్రహ్మను అన్నప్పుడు నాలో ఉండేటటువంటి చైతన్యము, బ్రహ్మలో ఉండే చైతన్యము ఒకటే. ఎందుకంటే చైతన్యం ఒకటే ఉంటుంది, చైతన్యం అనేకం కాదు. ఆ ఏకమైనటువంటి చైతన్యం నాలోనూ ఆ బ్రహ్మలోనూ ఉన్నది ఒకటే. అదే నా యొక్క నిజస్వరూపము. అందుకే నేను బ్రహ్మను అయి ఉన్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం. దీన్ని భాగత్యాగ లక్షణము అంటారు. ఇందులో అతి ముఖ్యమైనటువంటి ఆ రెండు సూత్రాలు వచ్చాయి. విద్యాసూత్రం వచ్చింది, అవిద్యాసూత్రం వచ్చింది, తర్వాత మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మ అస్మి అని వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము. దీన్ని పూర్తి చేసుకున్నాం. వచ్చే క్లాసులో మళ్ళీ మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.